హాయ్ అందరికీ. ఇవాళ మా ఇంట్లో జొన్న రొట్టెల్లోకి మామిడికాయతోటి టమాటో వైరల్ చట్నీ చేసా ఫ్రెండ్స్. రొట్టెల్లో ఈ పచ్చడి ముంచుకు తింటే చాలా బాగుంది. రైస్లో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. జొన్న రొట్టెల్ని పచ్చడిలో ముంచుకు తింటే. దీనికి నేను ఇవాళ కలెక్టర్ కాయ అంటే చిత్తూరు మామిడికాయ తీసుకున్నా, ఒకటి 2 టమాటా తీసుకున్నా. మామిడికాయని సన్నగా బద్దగా కట్ చేశాను. టమాటాలని అడ్డంగా 2గా కట్ చేసేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఈ టమాటా ముక్కలు, మామిడికాయ చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మగ్గించేసా. ఇలా మగ్గించినటువంటి ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఈ పచ్చడి రోట్లో చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇవాళ మిక్సీలో చేశాను, బాగా పేస్ట్ అయిపోయింది. మీరు అలా కాకుండా రోల్ ఉంటే రోట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది అసలు. మిక్సీలో ఒక్క తిప్పు తిప్పినా కూడా బాగుంది, కానీ రోట్లో అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసేసి ఈ చల్లార్చి పెట్టుకున్నటువంటి టమాటా, మామిడికాయ ముక్కలు, మామిడికాయ అయితే ఏం చేస్తారంటే ఒక స్పూన్ తోటి ఆ గుజ్జంతా తీసేయండి. డైరెక్ట్గా చెక్కలు వేయకండి, బాగుండదు. ఆ గుజ్జు స్పూన్తో తీసేసి మిక్సీ జార్లో వేసేసి కాస్త కారము, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది షుగర్ యాడ్ చేస్తే. వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఆ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి మీద కొత్తిమీర యాడ్ చేసేయండి. అంతే, మ్యాంగో వైరల్ చట్నీ రెడీ.